హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త మద్యం షాపులు అయితే డిసెంబర్ 1 నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓపెన్ కావడం జరిగింది. మొన్న ఎవరైతే టెండర్లలో పాల్గొని టెండర్లలో ఎవరికైతే వైన్ షాపులు వచ్చాయో వారందరూ కూడా కొత్తగా మద్యం షాప్స్ అయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూలు ఉంటే మునుగోడు అసెంబ్లీలో మరొక రూల్ అయితే మద్యం వ్యాపారులకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మునుగోడులో అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ మద్యం షాపులు 1 గంట నుంచి మాత్రమే ఓపెన్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని చెప్పేసి ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడి వ్యాపారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. వారు కూడా దానికి సమ్మతించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వారు టెండర్లు వేసే సమయంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే వారికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే వారు టెండర్లు వేసి ఇప్పుడు టెండర్లు ఎవరైతే వచ్చారో వారు అక్కడ మధ్యాహ్నం 1 గంటకు అక్కడ షాప్ ఓపెన్ చేసుకుంటారు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాతనే అక్కడ పర్మిట్ రూములకి అనుమతి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అక్కడ సిట్టింగ్ రూములలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అక్కడి మద్యం వ్యాపారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రూల్ ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడి వారి గ్రామస్తులకు అలాగే ముఖ్యంగా ఆ శాసనసభ ఆ అసెంబ్లీ ఆ నియోజకవర్గ ఓటర్లకు ఇచ్చిన హామీ ప్రకారం అక్కడి వారి ఆరోగ్య దృష్ట్యా అక్కడ మద్యం వ్యాపారులకు మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి 9 గంటల వరకు మాత్రమే అక్కడ అమ్మకాలు జరపాలని అలాగే సాయంత్రం 6 గంటల వరకే 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే సిట్టింగ్కు పర్మిషన్ ఇవ్వాలనే నిబంధనను వారు అమలు చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా రాజగోపాల్ రెడ్డి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నేను నా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా వీలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి సూచనలు కూడా చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.